ఐడిఎఫ్ లారీ బేకర్ వాస్తు పద్ధతిలోనే నిర్మాణాలని నిర్మిస్తుందన్నమాట. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రిసార్ట్స్ని ఒక 1000 ప్రాంతాల్లో రిసార్ట్స్ని, మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక 500 ప్రాంతాల్లో రిసార్ట్స్ని, ప్రపంచవ్యాప్తంగా ఒక 1000 ప్రాంతాల్లో రిసార్ట్స్ని నిర్మిస్తున్నమాట ఐడిఎఫ్. అది ఏ విధంగా అన్నది ఈ లారీ బేకర్ వాస్తు పద్ధతి అంటే చూద్దాం. ఇది ఏంటంటే ఇటుకలను పేర్చడంలో ర్యాట్ ట్రాప్ విధానాన్ని ఉపయోగిస్తారన్నమాట. ఈ పద్ధతిలో సాధారణంగా గోడ నిర్మాణంలో ఇటుకలను అడ్డంగా పేర్చుతారు. అలా కాకుండా ఒకవైపే నిల్చున్నట్టు పేర్చి మధ్యలో ఖాళీ స్థలం ఉండేలా పేర్చడమే ఈ ర్యాట్ ట్రాప్ విధానం అన్నమాట. స్లాబులు అడుగు భాగాన కంకరకు బదులు మట్టి కుండలు, మైసూర్ టైల్స్ వంటివి వాడతారన్నమాట. స్లాబ్లు అడుగు భాగాన కంకర బదులు మట్టి టైల్స్, మట్టి కొండలు, మైసూర్ టైల్స్ వాడతారన్నమాట. ఇక ద్వారబంధాలకి కంకర కోయిలను వాడకుండా వెదురుతో అందమైన ఆర్చులు నిర్మిస్తారన్నమాట. ఈ విధానం వల్ల ఇటుకలు, స్టీలు, సిమెంటు వాడకం 30% తగ్గుతుందన్నమాట. ఈ విధానం వల్ల ఇటుకలు, స్టీలు, సిమెంట్ వాడకం అంతేకాకుండా కట్టల లోపల వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అతిపెద్ద భవనాలు కూడా ఎన్నో అద్భుత నిర్మాణాలు కూడా ఇది చేసి చూపిస్తున్నారు అన్నమాట ఈ పద్ధతి ద్వారా. హైదరాబాద్లో ఉన్న శిల్పారాం కుటీరాలు ఈ పద్ధతిలోనే తీర్చిదిద్దినవి. బంకమట్టి, సున్నం ఉపయోగిస్తారన్నమాట. దీటి పద్ధతిలో ఏ ప్లాస్టింగ్, అచ్చదనం ఉండదన్నమాట. ఈ ప్లాస్టింగ్ కూడా ఉండదు. ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. ఉదాహరణకు నెల్లూరు జనశక్తి నగర్లోని 300 గజాల స్థలంలో ఉన్న బడికి 45 లక్షల రూపాయలు అవుతుందని కాంట్రాక్టులు అంచనా వేశారు. కానీ అక్కడ 30 లక్షలతోనే ఆధునిక భవంతిని ఈ లారీ బేకర్ పద్ధతిలో నిర్మించారు. అది లారీ బేకర్ పద్ధతి యొక్క విశిష్టత. ఈ పద్ధతి ద్వారా ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే ఒక స్కీమ్స్ ఏర్పాటు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులకి. ప్రపంచ టూరిస్ట్ మార్కెట్ 1700 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 17 లక్షల కోట్ల రూపాయలు తెలుగు మార్కెట్ను సేకరించడానికి లక్ష్యంగా పెట్టుకుంటుంది ప్రతి సంవత్సరం ఐడిఎఫ్, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది వెంకటేశ్వర స్వామి అయిన సూపర్ కంప్యూటర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనకు దర్శన టికెట్లు సంవత్సరానికి వారం రోజులే దర్శన భాగ్యం జరుగుతుంది. అది ఏంటంటే 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా టికెట్లు ఉన్నాయి. అదేవిధంగా మహేంద్ర క్లబ్బు వాళ్ళు కూడాను 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు అని చెప్పి స్కీములు పెడుతున్నారు. వారం రోజుల పాటు అకామిడేషన్ ఇస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుని అకామిడేషన్ ఇస్తారు. సంవత్సరానికి వారం రోజులే. అది ఏంటి, ముందుగా మనం 8 లక్షల డిపాజిట్లు, 4 లక్షల టికెట్, 3 లక్షలు అని కార్డులు ఉంటాయన్నమాట. గ్రీన్ కార్డు, గోల్డ్ కార్డు, డైమండ్ కార్డు ఇలాగ ఉంటాయన్నమాట. అంటే రకరకాల కార్డులు. వాటి యొక్క దాని ప్రకారం సంవత్సరానికి ఒక 5 రోజులు, వారం రోజులు స్టే ఇస్తారన్నమాట మనకి. కానీ అకామిడేషన్ ఒకటే ఇస్తారు. ఫుడ్డు, ట్రాన్స్పోర్టు, ట్రావెలింగ్ అన్నీ మనమే ఖర్చు పెట్టుకోవాలి. అది కూడా 250 ప్రదేశాలని. కానీ ఐడిఎఫ్ ఏం చేస్తుందని ప్రపంచవ్యాప్తంగా ప్లస్ మన దేశవ్యాప్తంగా ప్లస్ మన రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి 4 రోజుల పాటు, వారం రోజుల పాటు జీవితాంతరం, నెక్స్ట్ ఏమో ప్రతిరోజు కొంత డబ్బులు తీసుకుని ప్రతిరోజు సింగిల్ స్టార్, 3 స్టార్, 5 స్టార్ అకామిడేషన్ ఇస్తూ అలాగా 1 కోటి మందిని ప్రపంచవ్యాప్తంగా డిపాజిట్స్ తోటి 1 కోటి మంది యొక్క డిపాజిట్స్ తోటి ఐడిఎఫ్ మూలధనంగా ఏర్పడుతుంది అనమాట. వర్కింగ్ క్యాపిటల్ కింద మనం కూడా వర్కింగ్ క్యాపిటల్ కింద సేకరించుకుంటూ ఐడిఎఫ్ తన పని తను నిర్వర్తిస్తూ ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా వాస్తు లారీ బేకర్ పద్ధతి ప్రకారం బిల్డింగ్స్ నిర్మిస్తూ ఫుడ్ని తక్కువ రేట్లో ఇక్కడే ఫుడ్ని ఉత్పత్తి చేస్తూ లోకల్గా దాన్ని మార్కెట్ చేస్తూ తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అన్నమాట ఈ ఐడిఎఫ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.